హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు గీతా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా షార్ట్స్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏంటి అంటే నేను అండమాన్ ట్రిప్ వెళ్ళాను. ఫైనల్లీ వీ మేడ్ ఇట్ టు అండమాన్ అండి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళాము, ఈ ఇయర్ అండమాన్కి వెళ్తున్నాము. సారీ వెళ్ళాము ఆల్రెడీ. సో మేమైతే హైదరాబాద్లో 7:50 ఫ్లైట్ చూస్ చేసుకున్నామండి. అక్కడి నుంచి చెన్నైలో ఒక 1.5 hour బ్రేక్ ఉంటుంది. నెక్స్ట్ పోర్ట్ బ్లేర్ అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ అయితే మేము 5:20కి లేచి వచ్చేసి మేము చెక్ ఇన్ అంతా అయిపోయి మేము 7:50 ఫ్లైట్కి బోర్డ్ అయితే అయిపోయాము. ఎందుకు బ్రేక్ తీసుకున్నాము మధ్యలో అంటే డైరెక్ట్గా ఫ్లైట్ అనేది ప్రైస్ చాలా ఎక్కువ పడిపోతుంది. సో అందుకని ఇంతమంది మీద టూ ప్రైసీ అయిపోతుందని చెప్పి మేము మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకోవాలని అనుకున్నాము. సో మేమైతే 9 o'clock కల్లా చెన్నైకి రీచ్ అయిపోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మేము చాలా లేట్ అయిపోయాము. చెన్నై దిగే టైంకే మేము ఆల్మోస్ట్ 10:30 10:40 అయిపోయిందనమాట. చాలా హెక్టిక్గా అనిపించింది. యాక్చువల్గా మేమంతా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము, ఎప్పుడెప్పుడు అండమాన్ వెళ్తామా, ఎప్పుడెప్పుడు అవన్నీ చూస్తామా అని. దానికి తగ్గట్టుగా ఇంకా డిలేలో నడుస్తుందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అనుకుంటే మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి పక్క వెదర్స్ అన్నీ చూసుకోండి. మేము చెన్నైలో దిగేసి లాంజ్ యాక్సెస్ తీసుకున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసేసి మళ్ళీ బోర్డ్ అయిపోయాము ఫ్లైట్కి. ఫైనల్లీ వీఆర్ ల్యాండెడ్ ఇన్ పోర్ట్ బ్లేర్ అండి. పోర్ట్ బ్లేర్లో ల్యాండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:15 అయిపోయింది అనమాట. సో హ్యూమిడిటీ మన హైదరాబాద్కి ఈ పోర్ట్ బ్లేర్కి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇదైతే ఎయిర్పోర్ట్ వచ్చేసి వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. వీర్ సవార్కర్ అనే ఆయన ఫార్మర్ పొలిటీషియన్ అనమాట. సో ఈయన గురించి ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి నేను మీకు వీడియోలో ఆ జైలు వెళ్ళినప్పుడు అక్కడంతా చెప్తాను. సో లెట్స్ గో. స్టార్టింగ్ వీడియో అయితే తీయాలి కాబట్టి కంపల్సరీ మ్యాండేటరీగా ఆ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ మేమైతే ఒక ట్రావెలర్ ద్వారా బుక్ చేసుకున్నామండి, మై టూర్ గురు అనమాట. సో మాకు ఇక్కడ 14 members కాబట్టి టెంపో ట్రావెలర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అండమాన్లో బేసిక్గా ఎలా ఉంటుంది అని అంటే డ్రాప్ అండ్ పికప్ అనమాట. మీరు ఒక ప్లేస్లో మిమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ హోటల్లో డ్రాప్ చేసేస్తాడు. మనం కొంచెం ఒక 1 hour అలా రెడీ అయిపోయిన తర్వాత వాడు మనం కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకొని మళ్ళీ మీరు అడిగిన ప్లేస్లో డ్రాప్ చేస్తారనమాట. అలా కాకుండా వెహికల్ మనతోనే ఉండాలంటే సెపరేట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇదైతే చెక్అవుట్ చేసుకోండి. అండ్ రీసెంట్గా పోర్ట్ బ్లేర్ నేమ్ అయితే చేంజ్ చేశారండి, శ్రీ విజయపురం అంట. అండ్ ఇది అరౌండ్ ఈ పోర్ట్ బ్లేర్ అంతా వచ్చి జస్ట్ 41 kilometers విత్ పాపులేషన్ ఆఫ్ 1 lakh చేంజ్ అండి. చూడండి ఎంత సన్న రోడ్లు అంటే. మా టెంపో ట్రావెలర్ అడ్డు ఉండడం వల్ల ఎంత ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందో. ఫైనల్లీ మేమైతే పోర్ట్ బ్లేర్లో కల్కి అనే హోటల్లో అయితే స్టే చేసామండి. సో వెల్కమ్ అయితే మంచి ఎంట్రన్స్ అంతా చాలా బాగుంది. హోటల్ కూడా మంచి పీస్ఫుల్గా ఉందన్నమాట. అంటే రిసార్ట్ టైప్ లాగా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ హోటలే అనమాట ఇది. సో మేము మొత్తం ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయాము. ఆల్రెడీ వీఆర్ లేట్. ఇంకా ఇక్కడ నుంచి చాలా రష్గా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి చూడాలి. సో ఇక్కడైతే క్యాండిల్ లైట్ డిన్నర్ ప్యాకేజ్ ఉంది. 3,500 నుంచే స్టార్ట్ అనమాట. మంచి హనీమూన్ కపుల్కి అయితే చాలా మంచి బ్యూటిఫుల్ డెస్టినేషన్ అండి. ఫస్ట్ రాగానే మ్యాంగో జ్యూస్ ఇచ్చారు వెల్కమ్ డ్రింక్గా. మేమైతే చూసారా ఫేసెస్ అన్ని బాగా టయర్డ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మేమైతే చాలా ఫాస్ట్గా రెడీ అవ్వాల్సి వచ్చింది ఆ రోజు, బికాజ్ లేట్లో ఉన్నాము. జైలు అనేది ఈవినింగ్ 6 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. మా అదృష్టానికి ఏమో లిఫ్ట్ సర్వీస్ చేస్తున్నారు, స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద రూమ్ అనమాట. సో బాత్రూమ్, షవర్ ఏరియా అండ్ నార్మల్ కమోడ్ ఏరియా సపరేట్గా ఉంది. అండ్ ఇక్కడ అలాగే మనకి క్లోత్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి విత్ సేఫ్ లాకర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ కెటిల్ అండ్ సమ్ శాషేస్ ఆఫ్ కాఫీ అండ్ టీ అండ్ ఫ్రిడ్జ్ అయితే కామన్గా ఇచ్చారు. మీరే లేకపోతే ఎలా చెప్పండి, మన సౌందర్యం అంతా అందులోనే కదా చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ హియర్ ఇస్ ద రూమ్ విత్ కింగ్ సైజ్ బెడ్ అనమాట. చాలా కాంపాక్ట్ అండ్ నీట్ అండ్ క్లీన్ రూమ్, సఫిషియంట్ ఫర్ 1 night స్టే. అండ్ ఇక్కడ అన్ని గ్లాస్ వాటర్ బాటిల్స్లోనే వాటర్ అనేది వీళ్ళు సర్వ్ చేస్తున్నారండి. ఇక్కడికి వస్తే ది బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ దిస్ విండో అనమాట. మనకు మూవీస్లో చూసిన మంచి ఇటు సైడ్ వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. సో మేము ఫ్రెష్ అయిపోయి పక్కనే రెస్టారెంట్ ఉంది ఆ హోటల్ వాళ్ళది. సో అక్కడికి వచ్చేసి మేము లంచ్ అంతా ఫినిష్ చేసుకున్నాం. 4 అయింది అప్పటికి. ఇంకా చాలా చకచకా పరిగెట్టుకుంటా వెళ్ళి జైల్ చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వితిన్ 2 hours క్లోజ్ అయిపోతుంది. మేము చాలా ఫాస్ట్గా చూడాలి. సో ఇలా ఏదైనా డిలే అయితే ప్లాన్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఫైనల్లీ వీఆర్ హియర్
సెల్యులర్ జైలుకి వచ్చేసాం. చిన్నప్పటి నుంచి వింటున్న అండమాన్ జైలు, అండమాన్ జైలు, అండమాన్ జైలు ఎంత కష్టం అని అంటారు కదా. సో అండమాన్ జైలు ఇప్పుడు చూడడానికి అయితే ఫైనల్గా వెళ్తున్నాము. సో కన్స్ట్రక్షన్ అంతా ఆ రోజుల్లో చాలా డిఫికల్ట్గా, అంటే పారిపోకుండా ఉండడం కోసం ఎంత టఫ్గా క్రియేట్ చేశారో చూడండి. టోటల్ 7 వింగ్స్ విత్ 1 సెంటర్ టవర్ లాగా క్రియేట్ చేశారనమాట, పారిపోకుండా ఉండడం కోసం. అండ్ అలాగే అక్కడ అప్పుడులో ఉన్న జైల్లో ఉండే ఖైదీలకి డ్రెస్, అండ్ వాళ్ళకి అప్పుడు బిళ్ళల మీద నంబర్స్ ఉండేవి, అవి ఇవైతే పోలీస్ డ్రెస్సెస్ అండి. వాళ్ళ బెల్ట్, వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ ప్యాంట్ అండ్ షర్ట్, అండ్ వాళ్ళు యూజ్ చేసిన క్యాప్. అప్పట్లో గొల్లెలు, తాళాలు పెద్ద పెద్దగా ఉండేవి కదా, అవి ఇలాగా డిస్ప్లే చేశారనమాట. ఆ పిక్చర్స్ ఏమో మనకి అప్పుడు పనిష్మెంట్స్ ఎలా ఉండేవి. అండ్ వీళ్ళందరూ ఏంటి అని అంటే ఆ జైల్లో చనిపోయిన ఖైదీలు, అంటే కొంచెం రెప్యూటెడ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ అక్కడ వర్క్ చేసిన పర్సన్స్, వాళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా వాళ్ళ ఫొటోస్ అండ్ ఇయర్స్తో సహా ఎప్పుడు వరకు ఉన్నారు అనేది ఇక్కడ ఒక చిన్న హాల్లో ఒక ఎగ్జిబిషన్ టైప్లో ఇచ్చారనమాట. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ టైం స్పెండ్ చేసి చేయొచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ టైం కాబట్టి మేము అలా పైపైన చూసేసి ఫాస్ట్గా బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ పీపుల్ ట్రీ అంటండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రీ అయితే అట్లానే ఉంది, చూడండి ఎంత స్ట్రాంగ్ అండ్ ఇదిగా ఉందో. అండ్ అటొకటి ఇటొకటి అక్కడ పెద్ద పెద్ద జ్యోతిల్లాగా వెలిగించి ఉంచారనమాట. సో 1986లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్, 1910లో అయింది. ఫినిష్ అయిపోయేటప్పటికే 8 lakhs అయిందనమాట. దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా బర్మా నుంచి తీసుకొని వచ్చారు అప్పట్లో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కోకోనట్ ఆయిల్ అనేది వాళ్ళు తీయాలంట, అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ లాగా అనమాట. 30 pounds కోకోనట్ ఆయిల్ కంపల్సరీగా తీయాలి. అలాగే ఆ ఎండిపోయిన కొబ్బరి చిప్పల పీచుతో తాళ్ళు అనేవి తయారు చేయాలి. అప్పట్లో మాన్యువల్ సిస్టమ్ కదా, ఇవి ఎవరైనా చేయలేకపోతే వాళ్ళకి అలా బ్యాక్ సైడ్ బాగా కొట్టిన చోట కొరడాతో కొట్టేవారు, సో దట్ వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు అని. అండ్ ఆ గోని సంచి అనేది వాళ్ళకి అక్కడ పనిష్మెంట్ డ్రెస్ అనమాట. ఆ హ్యూమిడిటీకి చాలా కష్టం వాళ్ళు వేసుకోవడానికి. అండ్ టైప్స్ ఆఫ్ ఖైదీలు, వాళ్ళకి చైన్స్, కాళ్ళకు కట్టేది, చేతులకు కట్టేది, అలా డిఫరెంట్గా. అండ్ ఇంకా ఫైనల్గా ఉరి తీసేది ఆ ప్లేస్ అనమాట. ఇవైతే మొత్తం ఇది ఆ రోజుల్లో ఎలా ఉందో అలానే ఉంచారు. మొత్తం అంతా తాళ్ళు అయితే ఆర్టిఫిషియల్ పాతవి ఇప్పుడు పెట్టారు. అండ్ వాళ్ళు వన్స్ కిందకు లాగానే ఆ శవాలన్నీ ఇక్కడ పడిపోతే ఇక్కడ నుంచి తీసుకొని బయటకు వెళ్తారు. నెక్స్ట్ ఇంకా జైలు, అసలు ఆ లాక్ సిస్టమ్ చూసారా, అసలు వాళ్ళకి అందడానికి చాయిసే లేదనమాట, చాలా హార్డ్. అండ్ అసలు ఆ జైల్లో లైట్ అనేదే ఉండదండి. సో దట్ వాళ్ళు ఏంటి అంటే డిప్రెస్డ్గా, ఆ మైండ్ అంతా వాళ్ళకి కంప్లీట్గా బ్లాంక్ అవుట్ అయిపోవాలి అని ఎక్కువగా ఫ్రీడమ్ ఫైటర్స్ని, అప్పట్లో ఎవరైతే కొంచెం ఫ్రీడమ్ కోసం పోరాడే వాళ్ళని ఇక్కడ పెట్టేవారు. అండ్ తర్వాత రానున్న రోజులు ఖైదీలను కూడా పెట్టేవారంట. టోటల్గా అక్కడైతే 795 ఫ్రీడమ్ ఫైటర్స్ని పెట్టేవారు. ఎక్కువగా బెంగాలీస్, పంజాబీస్ అండ్ ఆంధ్ర నుంచి అయితే 8 members ఉన్నారంట. సో 7 wings అని చెప్పాను కదా, 7 wingsని కవర్ చేస్తూ ఒక టవర్ అనేది బిల్డ్ చేశారు వాళ్ళు. సో మీరు ఏ వింగ్ నుంచి ఏ వింగ్కి వెళ్ళాలి అన్న ఆ సెంటర్ టవర్లోకి అయితే రావాల్సిందే. ఇదే ఆ టవర్, దాని తాలూకు స్టెప్స్ అనమాట. ఇప్పుడు వీర్ సర్వార్కర్ ఉన్న జైల్ రూమ్కి అయితే మనం వెళ్దాము. అదైతే 2nd floorలో ఉంది. సో ఎవ్రీ వింగ్కి 3 floors ఉంటాయి. అండ్ అలానే 696 cells ఉన్నాయండి. ఈచ్ సెల్లో ఓన్లీ 1 person ఉంటారు. ఇప్పుడు మనం వచ్చేసాం వీర్ సర్వార్కర్ గారి సెల్కి. ఈయన ఫార్మర్ పొలిటీషియన్ అండ్ అలాగే ఫ్రీడమ్ ఫైటర్ కూడా అండి. సో బాగా ఫ్రీడమ్ గురించి పోరాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ పడేసేవారు. అండ్ ఈయనైతే 10 years జైల్లో ఉంచారనమాట. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 1911 నుంచి 1921 వరకు ఈయన ఇక్కడ ఈ జైల్లో ఉంచారు. లేటర్ ఆన్ ఆయన్ని రిలీజ్ చేసేసారు. అండ్ ఈ సెల్లో ఆయన గుర్తుగా ఆయన ఫోటో అండ్ ఆయన యూజ్ చేసిన థింగ్స్ అన్నిటిని మనకి డిస్ప్లే కోసం అనేసి ఇక్కడ చూపించారనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ అనమాట. సో చూసారు కదా, ఈ వింగ్లోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడి నుంచి రావాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ఏ వింగ్ నుంచి ఏ వింగ్ వాళ్ళు చూడకుండా ఉండడం కోసం ఈ వింగ్ ఫ్రంట్ నుంచి చూస్తే మీకు అవతల వింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అలా క్రియేట్ చేశారు. అంటే పర్సన్ టు పర్సన్ కూడా కనిపించకూడదు. సో ఇది టోటల్గా పైనుంచి మనకు కనిపించే వ్యూ అన్నమాట. మనం ఇక్కడ ఓన్లీ 3 wings మాత్రమే చూడగలము, బికాస్ ఎర్త్క్వేక్ వల్ల అండ్ అలాగే వార్ వల్ల 4 wings అనేవి డిస్ట్రాయ్ అయిపోయి లేటర్ ఆన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆ 4 wings ప్లేస్లో
హాస్పిటల్ అనేది కట్టారనమాట. సో నేను క్విక్గా జైల్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసినవి ఇవి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసుకోవడం. ది బెస్ట్ పార్ట్ అయితే ఇక్కడ నైట్ 6:15 నుంచి లైట్ షో వేస్తారండి. జైల్లో అప్పుడు జరిగినవన్నీ చూపిస్తారనమాట. అవి కూడా వింగ్స్ మీద పెద్ద పెద్దగా వేస్తారు. డెఫినెట్గా చూడండి. ముందే బుక్ చేసుకోవాలి. దానికి టికెట్ వచ్చి 300. ఇప్పుడు ఈ సెల్యులర్ జైల్ ఎంట్రన్స్కి అయితే 30 రూపీస్ అనమాట. అండ్ దానికి పక్కనే వీర్ సావర్కర్ పార్క్ అని ఒకటి పెట్టారు. జస్ట్ టు రిలాక్స్ అండ్ అక్కడ కొంచెం వెళ్ళి ఆ బీచ్ వ్యూ అది చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫుట్పాత్ మీద స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. ఫుడ్ కొంచెం టఫ్ అండి, అంత టేస్ట్ ఉండదు, అంటే ఈజీగా మీకు ఫుడ్ దొరకదు. అండ్ అలాగే ప్రైసెస్ కూడా చాలా ఉన్నాయి. కిడ్స్తో వచ్చినప్పుడు కొంచెం స్నాక్స్ అవి క్యారీ చేసుకుంటే బెటర్. అక్కడ ఇలా ట్రైబల్ ఇలా స్టాట్యూస్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అండ్ బీడ్ వర్క్స్తో ఉన్న జ్యువెలరీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే పోర్ట్ బ్లేర్లో ఉన్న కార్బియన్స్ కోవ్ బీచ్కి వచ్చేసాము ఆఫ్టర్ సెల్యులర్ జైల్ తర్వాత నెక్స్ట్ విజిట్ ఇది. ఇప్పుడు టైం ఎంత అని అంటే పోర్ట్ బ్లేర్లో జస్ట్ 5:30. బట్ ఇక్కడ చూడండి ఎలా ఉంది, 5:30. ఇట్స్ డార్క్. మనకైతే అసలు 9:30 10 అయినట్టు ఉంది. సో పోర్ట్ బ్లేర్లో అండ్ అండమాన్ నికోబార్లో ఎర్లీ టు స్లీప్ ఎర్లీ టు రైస్. సో అండమాన్లో ఉన్న ప్రాబ్లం అయితే అదేనండి, మీకు 4 కల్లా చీకటి అయిపోతుంది, 4-4:30 కల్లా. సో దాని తర్వాత మనం 8 o'clockకి మొత్తం సిటీ అంతా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడైతే మేము కుల్ఫీ తింటున్నాము. యాక్చువల్ నైట్ తింటున్నట్టుంది కానీ అది ఈవినింగ్ 5:30 అనమాట. సో అక్కడ చెప్పాను కదా ఆ కుల్ఫీ 30 రూపీస్, అంత టేస్టీగా కూడా లేదు. కొంచెం ఫుడ్ అయితే టఫ్గానే ఉంది. ఆ బీచ్ అంత క్లీన్గా ఉండదు. అక్కడ ఎక్కువగా కోకోనట్ వాటర్ అయితే దొరుకుతాయండి. అలా అని చీప్గా కూడా ఏమి ఉండవు. 50 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉన్నాయి. అండ్ ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ అంటే పర్టికులర్గా మంచి ఫుడ్ తినాలి అని అంటే అబ్రదీన్ బజార్లో ఉన్న ఈ అన్నపూర్ణ కెఫ్టీరియాకి అయితే వెళ్ళామండి. ఇక్కడ సౌత్ ఇండియన్ మనకి కొంచెం దోశ అవి దొరుకుతాయి. బట్ 2 ప్రైస్ మాకు ఒక్క పూటకి 2800 ప్రైస్ అయ్యింది. సో నెక్స్ట్ ఇంకా నేను మా బాబుకి ఫీవర్ ఉండడం వల్ల నేను రూమ్కి అయితే వచ్చేసాను. అండ్ కొంచెం నేను నా స్కిన్ కేర్ అయితే తీసేసుకున్నాను. కొంచెం ఫేస్కి మొన్న రీసెంట్గా ఎలర్జీ రావడం వల్ల డాక్టర్ సజెస్ట్ చేశారండి, ఆ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇంక మా వాడు పడుకుని పోయాడు. సరే ఇంటికి ఒక ఫోన్ కాల్ చేసుకొని చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ ఉంటే ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ డే. మేమైతే ఫస్ట్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ 2-3 డేస్ బీచెస్తో నేను మీ ముందుకి మళ్ళీ వ్లాగ్స్తో వచ్చేస్తాను. మీన్ వైల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.